వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థిని చెయ్యి విరిగేలా కొట్టిన టీచర్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్. యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు. ఎంతగానో ఆకట్టుకున్న చిన్నజీఆర్ స్వామి ప్రవచనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, దక్షిణ మధ్య రైల్వేలో జరిగిన ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ భారీ మెజార్టీతో విజయ డంక మోగించింది. యూనియన్ భారీ విజయంతో యూనియన్ నాయకులు బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణంలో టపాసులు పేల్చి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జోనల్ కార్యదర్శి డిఎస్ శంకర్రావు మాట్లాడుతూ, సికింద్రాబాద్ జోనల్ మొత్తం యూనియన్ పూర్తి మెజార్టీతో ఉందన్నారు. ఈ సందర్భంగా యూనియన్కు ఓటు వేసిన ప్రతి ఒక్క కార్మికుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు, హక్కుల సాధన కోసం యూనియన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. బెల్లంపల్లి బ్రాంచ్లో సైతం యూనియన్ చేసిన కృషి వల్లనే కార్మికులు ఎక్కువ మేరకు యూనియన్కు ఓటు వేసి విజయాన్ని అందజేశారని తెలిపారు. యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ ఆఫీస్ బేరర్స్ యాక్టివ్ సభ్యులు, మహిళా యూత్ సభ్యులు కృషి మూలంగానే బెల్లంపల్లి బ్రాంచ్లో అధిక ఓట్లు సాధించడం సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగరాజు, సాంబశివుడు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Train number 1297 Jaipur Super Fast from Jaipur to Mysore is arriving on platform number 2. రైట్ సార్. కామ్రేడ్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు సికింద్రాబాద్ డివిజన్లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్క రైల్వే కార్మికునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గెలుపుకు కారణమైనటువంటి అందరూ డివిజనల్ ఆఫీస్ బేరర్స్, అదేవిధంగా సెక్రటరీస్, చైర్మన్స్, ఆఫీస్ బేరర్స్, యూత్ అండ్ ఉమెన్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా రాత్రి బావులు కూడా కష్టపడి ఈ జెండాని గెలిపించడం కోసం, ఓటర్లను చైతన్యవంతం చేయడం కోసం, మరి వాళ్ళు పర్సనల్ టైం కావచ్చు, వాళ్ళ ఓన్ లీవ్లు కానీ పెట్టుకొని పనిచేశారు. వారందరికీ కూడా పేరు పేరున సికింద్రాబాద్ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతో నమ్మకంతో ఈరోజు ఎర్ర జెండాని గెలిపించినటువంటి ప్రతి రైల్వే కార్మికుని కూడా ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని కూడా నిలుపుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా రైల్వే కార్మికుల యొక్క మరి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయడంలో ఎర్ర జెండా ముందుంటుందని మరి మీ అందరి తరఫున కూడా మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక న్యూస్ హాట్ టాపిక్గా మారింది. మన గీజగొండ మండలం ఏదైతే పర్కాల్ నియోజకవర్గంలోని మనుగొండ శివార్లో ఉన్నటువంటి గట్టు కింద పెళ్లిలో ఒక ముగ్గురు వ్యక్తులు ఒక గోశాలను రాజరాజేశ్వరి సొసైటీ కింద ఏర్పాటు చేసి వేములవాడ రాజన్న గారికి ఏదైతే భక్తులు నమ్మకంతో, హిందూ మత విశ్వాసాలతో ధర్మాన్ని కాపాడటానికి కోడలను సమర్పించుకున్నారు. ఇక్కడున్నటువంటి మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారి సిఫారసుతోని 60 కోడలను అక్కడి నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం అందించి గోశాలలో మేము భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ మేము విచారణ చేస్తే అక్కడ కనబడట్లేదు. ఇక్కడికి రావాలంటే పూర్తి లెవెల్ విచారణ జరిగి ఎవరైతే దీంట్లో బాధ్యులున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. తర్వాత సదరు వ్యక్తి మాకు తెలిసిన విషయం ఏంటంటే కలేబరాలకు అమ్ముకొని అతడు దాన్ని బిజినెస్ లాగా చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు రాజరాజేశ్వరి టెంపుల్ మన తెలంగాణలో ఎంత ప్రాముఖ్యత కలదో. భక్తులు ఎంతో ప్రేమతో, దేవుని మీద భక్తితో తమ కోరిక తీరిస్తే కోడెను మొక్కుతా అని ఒక నానుడు ఉంది అక్కడ వేమలవాడలో.
కోరికలు తీర్చే దేవుడా మా కోడలిస్తామని అలాంటి కోడలను దేవస్థానం ఇస్తే దేవస్థానం వారు కోడలు ఎక్కువైనాయని రైతులకు ఎవరైతే రైతులు ప్రేమతో పెంచుతామనుకున్న రైతులకు ఇవ్వమని ఆర్డర్ చేశారు. సోషల్ మీడియాలో కూడా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసు పెట్టాలి చేయడం నిజంగా మాకు బాధ కలిగించింది. ఇది ఒక్కటి కాదు, దయచేసి ఈ విషయంలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అసలు ఈ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది, ఈ 6 నెలలు జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుందో మొత్తం తీసుకొని ఈ ఎన్ని లీగలు ఈ కలయబాలకు తలెత్తబడుతున్నాయో వీటన్ని నిగ్రహించాలి. లేకుంటే యావత్ హిందూ సమాజం ఒక్కటైతుంది. ప్రభుత్వం పైన ఈ ఈవో అధికారులపైన తిరగబడతాం. వెంటనే ఆ ఈవో గారిని సస్పెండ్ చేయాలి. గవర్నమెంటు జరిగిన దానికి సినీ నటులు మోహన్ బాబు ఆయన చిన్న కుమారుడు మనోజ్ మధ్య చోటు చేసుకున్న ఉధృత పరిస్థితులను కవరేజ్ చేసి వివరణ కోరిన మీడియాపై దాడి చేసిన బాధాకరమని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మిసాల రామస్వామి తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డ్స్ పట్టుకొని మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మిసాల రామస్వామి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు తెలియజేసేందుకు జర్నలిస్టులు చేస్తున్న విధులపై మోహన్ బాబు లాంటి వారు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. జల్పల్లిలో జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మన సినీ నటుడు మన సినిమా నటుడు మోహన్ బాబు గారి కుటుంబంలో జరిగిన గొడవలు రచ్చకెక్కడంతోనే మీడియా అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందే తప్ప మీడియా కావాలని పోలేదు. అయితే మీడియాను మోహన్ బాబు గారు మైకు తీసుకొని కొట్టడము, అలాగే అసభ్య పదార్థతో దూషించడం అనేది మేము ఖండిస్తున్నాము. అయితే మోహన్ బాబు గారు మీరు ఈ స్థాయికి వచ్చారంటే అందులో మీడియా సహాయం కూడా ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏదో కళాశాల మేము పిల్లలకు ఉచితంగా ఏదో చదువులు చెప్తున్నామని చెప్పేసి సాకుతోనిగా జర్నలిస్టులపై దాడులు చేసినంత మాత్రాన ఏం కాదులే అనుకుంటే అది పొరపాటు. జర్నలిస్టులు అంటే సమాజంలో ప్రొటెస్ట్ చేయడం అనేది గ్రహించాలా. కనుక ఇంకోసారి జర్నలిస్టుల పైన కానీ దాడి జరిగినట్లయితే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి మానవ హక్కుల కమిషన్గా యాక్షన్ తీసుకోవాలని, మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. వివరణ ఇచ్చేది ఇవ్వకుండా అసభ్యంగా మాట్లాడము, వాళ్ళ మైకు తీసుకోవడము, వాళ్ళనే కొట్టడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కనుక వెంటనే మోహన్ బాబు గారు మీ పద్ధతులు మార్చుకొని మీడియా పట్ల మర్యాదగా నడుచుకునేలాగా చూడాలని మేము మోహన్ బాబు గారికి కోరుతున్నాము. ఓకే. హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో జరిగిందని, దీనిపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని డాక్టర్ కాళీప్రసాద్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ రాజన్న ఆలయంలో కోడెమొక్కులు నిర్వహించుకున్న కోడలను భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కోడలను కబేలాలకు తరలిస్తున్నారని, దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు. వేములవాడ రాజన్న గారికి ఏదైతే భక్తులు నమ్మకంతో హిందూ మత విశ్వాసాలతోని ధర్మాన్ని కాపాడటానికి కోడలను సమర్పించుకున్నారు. ఇక్కడున్నటువంటి మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారి సిఫారసుతోని 60 కోడెలను అక్కడి నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం అందించి గోశాలలో మేము భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ మేము విచారణ చేస్తే అక్కడ కనబడట్లేదు. ఇక్కడికి రావాలంటే పూర్తి లెవెల్ విచారణ జరిగి ఎవరైతే దీంట్లో బాధ్యులున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. మీ అందరికీ తెలుసు, గట్టుకిందపల్లి గ్రామం శివారు లోపల రాజేశ్వర సొసైటీ అని పెట్టుకుని ఒక వ్యక్తి శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ నుంచి 60 దూడలను తీసుకొచ్చాడు. పద్ధతి ప్రకారం అయితే దేవస్థానం వారు ఒక రైతుకు
2 కన్నా ఎక్కువ లేగలను ఇవ్వకూడదు. మరియు అతని పూర్వాపారాలు పరిశీలించిన మీదటనే అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మణికొండకు చెందిన మాదాసి రాంబాబు అనే వ్యక్తి రాజేశ్వరి అనే సొసైటీ పెట్టుకొని పైపెచ్చు ఆ లెటర్ను గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు ఎండార్ చేశారు. అతడు 30 మంది రైతులను మభ్యపెట్టి 30 ఆధార్ కార్డులతోని దేవస్థానం పోవడం, పులోముని ఈఓ గారు 60 లేగలను ఇవ్వడం, ఆ 60 లేగలను 2 డీసీఎం వ్యాన్లు ఎక్కించుకొని ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాడు. తర్వాత సదరు వ్యక్తి మాకు తెలిసిన విషయం ఏంటంటే కలేబరాలకు అమ్ముకొని అతడు దాన్ని బిజినెస్ లాగా చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు రాజరాజేశ్వరి టెంపుల్ మన తెలంగాణలో ఎంత ప్రాముఖ్యత కలదో. భక్తులు ఎంతో ప్రేమతో దేవుని మీద భక్తితో తమ కోరిక తీరిస్తే కోడెను మొక్కుతా అని ఒక నానుడు ఉంది అక్కడ వేమలవాడలో. కోరిక తీర్చే దేవుడా మా కోడెనిస్తామని అలాంటి కోడెలను దేవస్థానంకి ఇస్తే దేవస్థానం వారు కోడెలు ఎక్కువైనాయని రైతులకు ఎవరైతే రైతులు ప్రేమతో పెంచుతామనుకున్న రైతులకు ఇవ్వమని ఆర్డర్ చేశారు. సోషల్ మీడియాలో కూడా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసు పెట్టాలి చేయడం నిజంగా మాకు బాధ కలిగించింది. ఇది ఒక్కటి కాదు, దయచేసి ఈ విషయంలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అసలు ఈ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది, ఈ 6 నెలలు జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుందో మొత్తం తీసుకుని ఈ ఎన్ని లేగలు ఈ కలేబరాలకు తలెత్తబడుతున్నాయో వీటన్ని నిగ్రహించాలి. లేకుంటే యావత్ హిందూ సమాజం ఒక్కటైనది ప్రభుత్వం పైన ఈ ఈవో అధికారులపైన తిరగబడతాం. వెంటనే ఆ ఈవో గారిని సస్పెండ్ చేయాలి. గవర్నమెంటు తగిన దానికి. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రంలో చిన్నజీఆర్ స్వామి గారు చేతుల మీదుగా రామపాదకుల పట్టాభిషేకం 3000 మందితో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం స్వామివారు పాల్గొన్నారు. అనంతపల్లి శ్రీను దంపతుల సహకారంతో స్వామీజీ రావడానికి సహకరించారు. స్థలదాత చలంకురి సుబ్బయ్య తాత గారు కుమారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపాడు పురోహితులు సుబ్రహ్మణ్యం శర్మ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు. చాట్ల పుష్పారెడ్డి, రెడ్నం రాజా, గూగుల్ బుజ్జి, పత్రి రమణ, టీం మెంబర్స్ మదినె నూకరాజు, నేతి శ్రీనివాస్, వీరవాడ నారాయణరావు, టీం పుప్పాల వెంకటరమణ, గానాల గంగాధర్ మొదలగు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. दलनाय नमः ओम ताटकांतकाय नमः ओम वेदांत साराय ओम त्रिमूर्तये नमः ओम त्रिविक्रमाय नमः पुण्यचारित्र कीर्तनाय ओम त्रिलोकरक्षकाय नमः त्रिलोकरक्षकाय ओम धन्विने नमः ओम धन्विने नमः ओम दंडकारण्यकर्तनाय नमः दंड అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్యల మద్దతుగా మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తారు. ఈ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నీకు 15 అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏది 15 అని అడుగుతున్నారు. ఎక్కడ సమాధానం లేదు. ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అనేక సమస్యల్ని పట్టించుకోకుండా ఎంతసేపు మరి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో ఒక అంశాన్ని తీసుకురావటం,
దాని మీద ప్రజల దృష్టి ఏమర్చేటువంటి విధంగా అసలు సమస్య మీదకి వెళ్లకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు గుర్తుకు రాకుండా చేయడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ ఎక్కడా కూడా అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ మేము డిమాండ్ చేస్తున్నటువంటి కాదు. రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయల సంవత్సరానికి ఇస్తానని చెప్పారు. 6 నెలలు అయింది, ఒక పంట అయిపోయింది, ఇది 2వ పంట జరుగుతుంది. ఈ పంటకే వడ్డీలకు తెచ్చుకుని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి దీనికి మీరు చెప్పినటువంటి హామీలను అమలుపరచమనేటువంటిదే ఈరోజు మా డిమాండ్. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, ఈ ప్రభుత్వంలో అలా చేశారు, ఈ ప్రభుత్వంలో ఎలా చేశారని చెప్పేసి ఎంతసేపు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, చేసాం, దాని ఫలితమే మీరు చెప్పినటువంటి మోసాల మాటలు నమ్మి మీకు అధికారం ఇచ్చారు. ఇంకా దాని గురించి మాట్లాడేటువంటి అవసరం లేదు కదా. ప్రజలందరూ కూడా మీరు చెప్పినటువంటి మాయ మాటలు, మోసాల మాటలు నమ్మారు. సరే, జగన్మోహన్ రెడ్డి తప్పే చేశాడు, పరిపాలన బాగా చేయలేదు, ఒప్పుకుందాం. మీరు చెప్పింది ఏం చెప్పారో అది చేయటం మానేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. ఈవేళ మీరు అమలు జరిపేటువంటి పథకాలన్నీ కూడా పేర్లు అయితే మార్చారేమో తప్పితే ఏ పథకాలు అమలు జరుపుతున్నారు. అయితే అమలు జరిపేటువంటి పేర్లు పెట్టారు, సమర్థవంతంగా అమలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పారు, ఏది 15 అనేటువంటిది ప్రజలు అడుగుతున్నారు. మీరు సమాధానం చెప్పాలనేటువంటిది రైతుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. వరంగల్ బేకరీ మాస్టర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకుని కార్మికులకు గుర్తింపు కార్డులను మైనార్టీ నాయకుడు మైబాద్ అయ్యూబ్, ఇంతేజార్ గంజ్ సిఐ సుకూర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు సహాయ సహకారంతో నూతన యూనియన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఐడి కార్డుల పంపిణీ చేశామని తెలిపారు. త్వరలోనే కార్మికుడికి లేబర్ కార్డు కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు తాజీవుద్దీన్ కొండా దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. వాడాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ పబ్లిక్ యొక్క హెల్త్ ఏ ప్రాబ్లం అయినా కూడా సార్ ముందుండి చాలా మాకు హెల్ప్ చేశారు. దాసరి రాకేష్ గారు, ముహమ్మద్ సద్దాం గారు, కార్యదర్శి వసీం గారు లంచ్ చేసుకొని తొందరగా బయట చూడండి. అయ్యూబ్ భాయ్ గారిని, తాజ్భాయ్ గారు డిసిషన్ తీయాలి అన్న సందర్భంగా ఏదైతే డిసిషన్స్ తీసుకుంటారో ఆ లేబర్ కార్డ్స్ చాలా మంది అప్లై చేశారు. ఒక బ్యాక్ బోన్ గా నిలబడినటువంటి వ్యక్తి మన అయ్యూబ్ గారిని ఒక 2 నిమిషాలు సభను ఉద్దేశించి మాట్లాడారు. कार्ड 5 दिन के अंदर वो तो 10 दिन के अंदर आप लोग हैंडल कर दें. దీనివల్ల లాభం ఈరోజు వరంగల్ శ్రీనగరంలో వరంగల్ బేకరీస్ వర్కర్స్ లేబర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని బేకరీకి సంబంధించిన వర్కర్స్ రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ గారిని, మురళీధర్ గారిని కలవడం జరిగింది. కలిసిన సందర్భంగా వీరికి తాత్కాలికంగా యూనియన్ ఏర్పాటు వద్దు, పర్మనెంట్గా వీళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ చేయించి దానితో పాటు లేబర్ కార్డులు ఇష్యూ చేయించి వారి అభ్యున్నతికి మనం సాయం చేయాలి. ఇతరులు చెప్పినట్టు వాడుకొని వదిలేయడం కాకుండా వాళ్ళకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పించి త్వరలో వాళ్లకు లేబర్ కార్డులు కూడా ఇష్యూ చేయడం కోసం ఫామ్ తీసుకొచ్చి వాళ్ళకి అందజేస్తాను. ఇప్పుడు దీని యొక్క లాభాలు కూడా ఇప్పుడే వివరించడం జరిగింది. మహిళలకు మరియు పురుషులకు లేబర్ కార్డు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాంట్లో ఈఎస్ఐ హాస్పిటల్స్ దాంట్లో కూడా వీళ్ళకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా లేబర్ కార్డు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే ప్రకటించిన విధంగా స్మాల్ క్యాన్ ఇండస్ట్రీస్ అంటే 1,00,000 రూపాయల ఎలాంటి బ్యాంకు రుణాలు లేకుండా
వ్యక్తిగత రుణాలు అందజేయాలన్నప్పుడు ఇలాంటి యూనియన్లో పనిచేసే వాళ్ళు 10 మంది కలిసి వాళ్ళు కూడా సొంతగా ఐటమ్ తయారు చేసి లోకల్ బేకరీలకు కూడా సప్లై చేసుకోవచ్చు. లోకల్ స్కూళ్ళకి ఇంకా సప్లై చేసుకోవడానికి వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడే విధంగా కార్యాచరణ ముందు జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఇలాంటి ఒక యూనియన్ ఫామ్ చేసిన ఆ యూనియన్ సభ్యులకు అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరూ కూడా కార్యోన్ముఖులై బేకరీలలో లోకల్ వాళ్ళను ముగ్గురిని కంపల్సరీ ఉంచేటట్టు కొండమురళి గారు బేకరీ ఓనర్స్తో కూడా త్వరలో మాట్లాడతామని చెప్పారు. దీనిని వీళ్ళు సక్రమంగా వాడుకొని ముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఫలాలను అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. రోడ్లపై ఆవులు మేకలను వదలరాదు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పం మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. రోడ్లపై మూగజీవులను వదిలితే చర్యలు తప్పదు. రెక్టిఫై చేసుకోకపోతే మీరు రాసినా కూడా దాన్ని కూడా రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఏ రోజు కూడా మీ డ్యూటీకి అడ్డం రావడం కానీ మీ యొక్క బాధ్యత చాలా గొప్ప మంచి విలేకరులు ఉన్నారు ఇక్కడ. పాపం వాళ్ళు ఏ రోజు ఆఫీస్ నాయకులు రారు, వాళ్ళు గమనిస్తూ ఉంటారు, మంచిని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు మరొకసారి మీకు మా స్టాఫ్ తరఫున ప్రజల తరఫున మీకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నారు. పురపాలన చేసే ప్రతి పనిని మీరు ప్రజలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు, ప్రత్యేకమైన అభినందనలు మీ అందరికీ కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కమిషనర్ గారి ఆధ్వర్యంలో చక్కగా వ్యవహరిస్తున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఇటువంటి అభివృద్ధి కానీ ఇటువంటి టైమింగ్ సెన్స్ కానీ ఎవరు పాటించడం లేదు. కాకపోతే మా కమిషనర్ గారు వచ్చినప్పుడు ఇంకా ప్రత్యేకంగా అందరూ అన్ని సిబ్బందులు టైం టు టైం వర్క్ చేస్తున్నారు, ఓవర్ టైం చేస్తున్నారు. సార్ మనకు ఎక్కడి ఇంకా మున్సిపాలిటీకి డబ్బులు తెస్తున్నారు అనేది కూడా మనకు అర్థం కావడం లేదు. కాకపోతే వాళ్ళకు ఫుల్ఫిల్ చేసుకుంటూ వాళ్ళకి మంచి చెడులు చూసుకుంటూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ అంతా ఆయన టోటల్ ఫ్యామిలీ మెంబర్స్గా భావిస్తున్నారు. దానికి మన మున్సిపల్ సిబ్బందులందరూ కమిషనర్ గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే మనకు కుప్పంలో హిస్టరీలో ఫస్ట్ టైం అనమాట ఇటువంటి కమిషనర్ గారు వచ్చి మనకు కుప్పం ఎలా ఉండాలా, ఎలా ఉండిపోతుంది, ఎలా తీర్చిదిద్దామనే దానికి ఆయన చదువు చాలా అవసరం. కాబట్టి మనమంతా ఆయనకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మన నాయకులకు కానీ మా కమిషనర్ గారికి ధన్యవాదాలు. బయటికి వెళ్ళలేదు. మరొకసారి నా సిబ్బందికి మా గౌరవ కౌన్సిల్ యొక్క నమ్మకాన్ని, గౌరవ ముఖ్యమంత్రి యొక్క నమ్మకాన్ని, గౌరవ ఎమ్మెల్సీ గారి యొక్క నమ్మకాన్ని మేము ఏ రోజు మరవం. నిద్రపోతున్నా మేము ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా కూడా వారికి చెడ్డ పేరు వచ్చే పని, మా గౌరవ కౌన్సిల్కి చెడ్డ పేరు వచ్చే పని ఒక్కటి కూడా నేను కానీ నా సిబ్బంది కానీ చెయ్యము. మీకు పత్రికాముఖంగా నా యొక్క హామీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, గౌరవ ఎమ్మెల్సీ గారికి కానీ, మా గౌరవ ప్రజాప్రతినిధికి కానీ, పీడీ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ చక్కగా మా వంతు ప్రయత్నం, మా శక్తి సామర్థ్యాల మేరకు 100% మా యొక్క మానవ వనరులను వాడుకుంటూ చక్కగా పనిచేస్తాము. మాకు అదేవిధంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఖచ్చితంగా చేస్తాము. వారి యొక్క ఆశయాల మేరకు ఖచ్చితంగా కుప్పాన్ని అంటే అన్నైన కంచర్ల శ్రీకాంత్ అన్న గారి చొరవతో, పీడీ గారి చొరవతో, మా కమిషనర్ గారు ప్రత్యేకం వహిస్తూ కుప్పాన్ని అభివృద్ధి వైపు తీసుకొని పోతూ ఒక గ్రీన్ సిటీగా మార్చేదానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. మనమంతా ఆయనకు సహకరించి ఆయన కుప్పం ప్రజలంతా ఆయన అడుగుజాడల్లో నడిచి కుప్పాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చి అభివృద్ధి సీఎం కాన్స్టిట్యున్సీ అనే ఒక పేరు తెప్పించి ఆయన కూడా ఒక అభివృద్ధిలో భాగంగా ఉండి ఒక వ్యవస్థలో ఆయన ఒక మంచి ఉద్యోగస్తులుగా కాకుండా ఒక మానవత్వం చాటుకుంటూ జనాల్లో తిరుగుతూ ఎవరికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా ఆయన బాధ్యత వహిస్తున్నారు. అందుకు మా కమిషనర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. బహుమానంగా పరిశుభ్రమైన మున్సిపాలిటీని ఇవ్వడానికి గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ ప్రజలు, తర్వాత పత్రికా విలేకరులు, స్టేక్ హోల్డర్స్, వ్యాపారస్తులు, యజమానులు, ఈ జంతువుల యజమానులు, నా యొక్క స్టాఫ్ అందరూ కూడా పురపాలక సహకరించాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఎంతో బిజీలో ఉండి ఈ వర్షాల్లో వచ్చిన మా గౌరవ ప్రజాప్రతినిధులకి, మా యొక్క సిబ్బందికి, పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా వాళ్ళు ఒకరిద్దరు మా గౌరవ ప్రజాప్రతినిధులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జరుగుతుంది మా ప్రజాప్రతినిధుల తరపున కూడా నేను మా వాళ్ళు కూడా చెప్తున్నాను,
అందరూ చెప్తున్నారు, చాలా వరకు కంట్రోల్ అయినారు. ఇంకా 20% మంది 10% మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అవెన్యూ ప్లాంటేషన్, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, ఈ బ్యాలెన్స్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుంది. గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ వన్. ఇవి గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరిలో వచ్చేలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి చెట్లు బ్యూటిఫికేషను పరిశుభ్రత అన్నీ కూడా బాగా ఉన్నాయి. జనవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట పర్వాలేదనే మున్సిపాలిటీ అని అనిపించుకునేదాకన్నా మా ఇప్పుడు బాగుందా అంటే నేను బాగుందని నేను చెప్పను, అంత అవివేకం కాదు. బాగా ఉంది, ప్రయత్నం చేస్తున్నాము, ఆ బాగు వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రయత్నం చేస్తూనే ఉంటాము, ప్రజలకు అవగాహన పెంచుతూనే ఉంటాము. లాస్ట్కి మాత్రం చట్టబద్ధంగా వ్యవహరించవలసి వస్తుంది. దయచేసి పురపాలక శాఖ ప్రజలందరూ కూడా ఈ సీజనల్ డిసీజ్ రాకుండా చక్కగా కాచి చల్లార్చి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.